హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఒక మంచి ఫ్రాక్ అనేది చూపిస్తున్నాను. ఇది నేను మా పాప కోసం నేనే డిజైన్ చేశాను. అది కూడా మన బడ్జెట్లోనే. అంటే మరి ఇదైతే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, కానీ బడ్జెట్ అంటే 1000 బిలో, 1000 కూడా కాదు, ఒక 800 బిలోనే అయిపోయింది నాకైతే. కానీ చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ కోట్ చూపిస్తాను. ఇది మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. అంటే వేరే ఫ్రాక్స్ కూడా మనం ఇది వేర్ చేయించవచ్చు. అందుకే నేను ఇది స్లీవ్స్లెస్సే పెట్టాను. దీనికి కూడా స్లీవ్స్ మనం అటాచ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎందుకు పెట్టలేదు అంటే తర్వాత వేరే ఫ్రాక్స్కి ఏమైనా స్లీవ్స్ ఉన్న ఫ్రాక్స్కి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, 2 రకాల స్లీవ్స్ వేస్తే అని, దాని గురించి ఇలా చేశాను. అండ్ ఇదంతా కూడా ఎక్కడ కూడా గుచ్చుకోకుండా అలా కుట్టాను అనమాట. ఇదంతా కూడా క్లియర్గా, అంటే ఎక్కడ కూడా గుచ్చుకునే పోగులు రాకుండా అన్నీ కూడా బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటాం కదా, మనం లైనింగ్ ఎలాగైతే తిప్పుతామో మన బ్లౌజెస్ కుట్టుకున్నప్పుడు దీనికి కూడా అలాగే చేసేసాను. అండ్ ఇలా కుట్టుకున్నాను. మీలో ఎవరికైనా ఈ వీడియో అంటే ఈ డ్రెస్ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి నేను అసలు దీనికోసమని క్లాత్ తీసుకురాలేదు, నేను బ్లౌజ్ పీస్ అని తెచ్చుకున్నాను. అందులో ఏమైందంటే కొంచెం పన్నా ఎక్కువ ఉంటాయి కదా కొన్ని క్లాత్, అలా ఇది పెద్ద పన్నా అనమాట ఆ క్లాత్. అందుకని నేను చిన్న పార్ట్ జస్ట్ ఒక 1/2 మీటర్ కూడా పట్టలేదు ఆ కోట్కి అయితే నాకు. అండ్ ఈ ఫ్రాక్ విషయానికి వస్తే ఫుల్ గేరా వచ్చింది, కానీ ఇది జస్ట్ 1.5 మీటర్ క్లాత్తో నేను ఈ ఫ్రాక్ అనేది కుట్టాను. అది కూడా ఎలా కుట్టాను అనేది చెప్తాను. మనం ఏంటంటే మన పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే ఎంత గేరా కావాలో అన్ని మీటర్స్ మనం ఫుల్గా తీసుకోవాల్సిందే, కానీ పిల్లలకి అలా ఉండదు. కొంచెం హైట్ అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి మనకి పన్నా ఎక్కువ ఇస్తాడు కాబట్టి ఇలాంటి క్లాత్లకి అది డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఫ్రంట్ అంటే ఒకే క్లాత్ని 2 పార్ట్స్ కింద చేసి ఫ్రంట్ బ్యాక్ కుట్టేయచ్చు అనమాట. అండ్ ఇందులో ఒక సైడ్ అంతా తీసుకుని మనం బాడీ పార్ట్ వేసేయచ్చు. తర్వాత స్లీవ్స్కి కూడా ఒక 1/2 మీటర్ కూడా అవసరం లేదు పిల్లలకి, అలా చేయొచ్చు. ఈ ఫ్రాక్ అయితే మీరు 3 to 6 ఇయర్స్ వరకు కూడా మీరు వేర్ చేయించవచ్చు. అంత అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా రావడం. అలాగే నేను ఏంటంటే 3 లైనింగ్స్ కూడా ఎలా వేసాను అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ లేస్ అనేది కూడా ఎప్పుడు కూడా ఈ కింద వేసుకుంటారు కదా, అంటే బాగా ఎడ్జ్లో వేసుకుంటారు కదా, కానీ అలా ఎడ్జ్లో కంటే కూడా కొంచెం పైకి వేస్తే ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంటుంది లుక్ అనేదని నేను ఈసారి ఏంటంటే పైన వేయడం అయింది. లాస్ట్ టైం ఒక లంగా జాకెట్ ఒకటి కుట్టాను, దానికి ఏంటంటే ఎడ్జ్లో వేసాను, అది కూడా లుక్ బాగుంది, కానీ ఎప్పుడు ఒకేలా ఎందుకు అనేసి ఈసారి ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా ప్లీట్స్ పెట్టే కుట్టాను. అండ్ లైనింగ్స్ చూసారా, 2 లైనింగ్స్ అనేవి వేసాను. అంటే ఒక దానికి ఏంటంటే క్యాన్ అటాచ్ చేశాను. అంటే ఇదంతా కూడా కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ బాగా మెత్తగా ఉంది కదా, అంత బుట్టలా రాదు, ఎలా అణిగినట్టు ఉంటుందేమో అనిపించి నేనే క్యాన్ కూడా వేసాను. అందుకనే 2 లైనింగ్స్ అనమాట. క్యాన్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక లైనింగ్ నార్మల్గా వేయాలి, ఇంకొక లైనింగ్ వచ్చేసరికి క్యాన్కి అటాచ్ చేసి వేయాలి కంపల్సరీ అదైతే. అండ్ లైనింగ్ కూడా నేను 1.5 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఐడియా లేదు అలా, తర్వాత నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కలర్ ఉంటే దాంతో మాత్రం అలా వేసాను. అండ్ బాడీ పార్ట్కి కూడా నేను 2 లైనింగ్స్ వేసాను. అది ఎందుకు అనేది క్లియర్గా చెప్తాను. ఈ ఫ్యాబ్రిక్కి చూసారు కదా, ఇదంతా కూడా జరీ థ్రెడ్ వర్క్. ఇదేంటంటే సింగిల్ లైన్, ఈ మధ్య లైనింగ్స్ ఏమవుతుంది కొంచెం పలుచగా వస్తున్నాయి కదా, అందులోంచి వచ్చి మనకి బేబీకి గుచ్చుకుంటుంది ఆ పోగులు అనేవి, చూసారు కదా ఇక్కడ అలా. అందుకోసమని నేను ఏం చేశానంటే 2 లైనింగ్స్ అనేవి వేసాను. అండ్ తర్వాత ఇక్కడ చూసారా, ప్రతిదానికి కూడా పిల్ట్ వేసాను. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత ఇవి మరి అటు ఇటు కాకుండా కురసగా ఉన్నాయనుకోండి, బాగోదు కదా, అందుకని నేను క్యాన్తో సహా ప్రతిదానికి ఒక చిన్న ఫోల్డింగ్లా చేసి కుట్టాను. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి జస్ట్ రౌండ్ నెక్లా పెట్టేశాను అంతే. అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే, తర్వాత హుక్స్లు పెట్టాను. ఎందుకంటే జిప్ అవి వేస్తే అస్తమానం పోతూ ఉంటాయి కదా, అందుకని హుక్కులు అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదని హుక్కులు వేసాను నేను. తర్వాత ఇక్కడ ఇలా అనమాట, కోట్ వేసుకుంటే ఈ లుక్ ఉంటుంది. అండ్ నేను కోట్ లేకుండా కూడా మనం ఇది వేర్ చేయొచ్చు, ఎలా అనేది కూడా చూపిస్తాను. అండ్ దీనికి నేను వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ మీకు క్లియర్గా పార్ట్ చూపించాను కదా, చూడండి. మీరు ఎవరికైనా నచ్చితే మాత్రం నాకు చెప్పండి, నేను వెంటనే మీకు
అండ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను మొత్తం చెప్తాను. అండ్ కాంబినేషన్ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఇందులో గ్రీన్ ఉంది, కానీ గ్రీన్ అండ్ అది కొంచెం డార్క్ గ్రీన్ ఉంది కదా, కాంబినేషన్ అసలు బాగోదు కోట్ ఆ కలర్ వేస్తే. అలాగని రెడ్ ఉంది కదా అని రెడ్ వేసినా అంత బాగోదు. అందులో లైట్గా గోల్డ్ షేడ్ లీఫ్లు ఉన్నాయి కదా, ఆ లీఫ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్నే నేను చూస్ చేసుకున్నాను. అది కూడా ఫస్ట్ ఐడియా లేదు, ఫ్రాక్ కుడదామన్నట్టుగానే తెచ్చాను. తర్వాత నేను కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని ఆ క్లాత్ తెచ్చుకున్నాను కదా, అదే ఇక్కడ మ్యాచ్ చేస్తాను అంతే అప్పటికప్పుడు. అండ్ తర్వాత ఒకవేళ కోట్ వద్దు అనుకున్నాం అనుకోండి, ఈ విధంగా కూడా స్టైల్ చేయొచ్చు. నా దగ్గర ఈ హిప్ బెల్ట్ ఉంది, ఇది జస్ట్ క్లాత్ తుప్పు నేను ఇందాక చూపించాను కదా కోట్, ఆ క్లాత్ అలాంటి క్లాత్తోనే ఈ హిప్ బెల్ట్ ఉంటాయి. ఇవి మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే సెర్చ్ చేసి కోడ్ ఏమైనా ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో. అలాగే కావాలి అంటే మాత్రం చెప్పండి, కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను.